హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి సమ్మర్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఏంటంటే మొలకెత్తిన పెసళ్ళు చాలా బాగుంటుంది. ఒంటికి చాలా చలువ కూడా. ఇలా మొలకెత్తించి తింటే చాలా ఆరోగ్యకరము. చూడండి ఎంత బాగా మొలకొచ్చాయో. ఇంకా వీటిని అలానే కూడా తినేయచ్చు పచ్చివే. ఫస్ట్ ఇష్టంగా తినకపోయినా రెగ్యులర్గా తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియో చూసేయండి. ముందుగా వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్కి ఆల్రెడీ కొద్దిగా మొలకొచ్చాయి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని 12 గంటలు అలా తడి బట్టలు అట్లే పెట్టేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేయండి. పొద్దున్నే కల్లా బాగా మొలకొచ్చేస్తాయి. పెసళ్ళనే కాదు, ఏవైనా ఇలానే చేయొచ్చు. ఎత్తించుకొని కర్రీ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలానే పచ్చివే తినేయచ్చు. చాలా బాగుంటుంది. కర్రీకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కాబట్టి. ఒక టమాటో, ఆనియన్, తెల్లగడ్డ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగగింజలు, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ కోసమని నేను సంగటి చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, పసుపు కొద్దిగా వేసుకోవాలి. అన్నీ బాగా వేగాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇందులోనే. ఇదిగోండి పేస్ట్ వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోవాలి, ఆయిల్ అంతా పైకి రావాలి. మనకి ఏదైనా సరే కర్రీ బాగా రావాలి అంటే మెయిన్ ఇదే అన్నమాట. ఆ ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే పచ్చివాసన కూడా పోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి. ఆయిల్ అంతా ఇలా తేలుతున్నప్పుడు ముందుగా మొలకెత్తిన గింజలు, తర్వాత నేను ఒక పొటాటో తీసుకున్నాను, దాని కాంబినేషను. పైన పొట్టంతా తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవడమే. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, మసాలా అంతా వాటికి పట్టేటట్లు. ఇంకా కొద్దిసేపు అలానే ఫ్రై అవ్వనివ్వాలి. ఆ మసాలా పేస్ట్లోనే వాటర్ ఏమీ వేయకూడదు కొద్దిసేపులో. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి, పైకి తేలేంత వరకు ఆయిల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యకరం ఇది. మంచి ప్రోటీన్స్ ఉంటుంది ఇందులో. ఇంకా తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ వేసుకొని ఒకసారి పైకి పొంగిన తర్వాత జస్ట్ ఒక విజిల్ పెట్టేసుకుంటే చాలు. విజిల్ పెట్టుకోకపోయినా అలానే ఉడికించుకోవచ్చు. నేనైతే ఒక విజిల్ పెడుతున్నాను. మీకు వద్దనుకుంటే అలానే ఉడికించేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. వేడివేడిగా రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే చపాతీలోకి బాగుంటుంది, లేదంటే వేడివేడిగా సంగటి ముద్దలోకి కూడా బాగుంటుంది.